అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. మనకి గేట్ ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉంది. వీఆర్ ఆల్రెడీ ఇన్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. సో 5 months ఉన్నాయి. ఈ 5 months పాటు మీరు మీ గేట్ ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకున్నా, ఆర్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఎవరైతే గేట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ సంవత్సరం గేట్ ఎగ్జామ్స్ Feb 7th, 8th, 14th and 15th. సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్లానింగ్ ఫ్రమ్ సెప్టెంబర్ ఇవాళ ఆర్ వెన్ ఎవర్ యూ వాచింగ్ దిస్ వీడియో, అప్పటి నుంచి ఫెబ్కి ప్లాన్ చేసే బదులు ఫెబ్ నుంచి బ్యాక్ ట్రాక్ చేద్దాం. బికాస్ వెన్ ఎవర్ యూ హ్యావ్ అ టైట్ డెడ్ లైన్, బ్యాక్ ట్రాకింగ్ ప్లానింగ్ బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి లెట్స్ డూ దాట్. ఈ వీడియోలో ఐ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ గేట్ సిఎస్సి. సో దానికి ఏ విధంగా ప్లానింగ్ చేయొచ్చు అని చెప్పి ఐ షో యూ ఆల్ ద రిసోర్సెస్. మీరు ఎగ్జాక్ట్ సేమ్ ప్రాసెస్ని మిగతా ఏ బ్రాంచ్కైనా, మిగతా ఏ గేట్ పేపర్కైనా డూప్లికేట్ చేయొచ్చు అండ్ ఇట్ విల్ హ్యావ్ ద సేమ్ రిజల్ట్స్. ఫర్ కన్సిస్టెన్సీ, లెట్స్ సే మీరు వీడియో ఇవాళ సెప్టెంబర్ 11th చూస్తున్నారు ఆర్ సెప్టెంబర్ 12th చూస్తున్నారు అనుకుంటే, జస్ట్ ఫర్ కన్సిస్టెన్సీ పర్పసెస్ కీప్ ద డెడ్ లైన్ యాజ్ ఫెబ్ లెట్స్ సే 12th. ఓకే, అంతకంటే ముందు పేపర్ ఉంది, బట్ ఈవెన్ దెన్ దట్ షుడ్ బి ఫైన్. అంటే మీరు జస్ట్ ఆ లాస్ట్ 4 daysలో పెద్దగా ఏం పీగారు కాబట్టి లెట్స్ కీప్ ఇట్ దట్ వే. సో మీరు ఇక్కడ నుంచి బ్యాక్ ట్రాక్ చేయాలి టు సెప్టెంబర్ 12th, రైట్? ఈ మధ్యలో ఏం చేయబోతున్నారు అనేది ప్లానింగ్ చేయాలి. సో మనకి ఎండ్ గోల్ ఏంటి? సో గేట్ ఎగ్జామ్కి ఎండ్ గోల్ ఈజ్ యాక్చువల్లీ మ్యాక్సిమం స్కోర్. సో మీరు ఉన్న టైంలో మ్యాక్సిమం స్కోర్ని అచీవ్ చేయాలి, అంతే తప్ప ఏదో ఒక సబ్జెక్ట్లో నేను పాండిత్యాన్ని పొంది పిహెచ్డీ చేయక్కర్లేదు. ఎస్ ఆర్ నో? డూ యూ అగ్రీ దాట్? కాబట్టి మీరు స్కోర్ని మ్యాక్సిమైజ్ చేయాలి అనే గోల్ కోసం మీరు ఏం చేయాలి? సో ఎక్కడెక్కడైతే మీరు స్కోర్ తెచ్చుకోవడం ఈజీయో, ఆర్ ఎక్కడెక్కడైతే ఎఫర్ట్ కంటే రివార్డ్ ఎక్కువ ఉంటుందో ఆ సెక్షన్స్ని మనం టార్గెట్ చేయాలి, రైట్? సో ఆ సెక్షన్లో మొదటిగా వచ్చేది మీకు యాప్టిట్యూడ్. సో మీరేం చేస్తారు? ద ఫస్ట్ థింగ్ దాట్ యూ షుడ్ ప్రిపేర్ ఫర్ ఈజ్ డెఫినెట్లీ యాప్టిట్యూడ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు కనుక గేట్లో మంచి స్కోర్ తెచ్చుకోవాలి, ఆర్ మంచి ఐఐటీస్లో ఎంటెక్ చేయడానికి సీట్ రావాలి, ఆర్ పిఎస్యూస్, వాట్ ఎవర్ ఈజ్ యువర్ గోల్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ దేర్, మీకు డెఫినెట్లీ యాప్టిట్యూడ్లో ఫుల్ స్కోర్ ఆర్ అట్లీస్ట్ ఒక మార్కు 2 మార్కులు తగ్గాలి తప్ప అంతకంటే ఎక్కువ మీకు అక్కడ డీవియేషన్ ఉండకూడదు. బికాస్ యాప్టిట్యూడ్ ఇస్ ద మోస్ట్ స్కోరింగ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆల్సో. సో ఈ యాప్టిట్యూడ్ కోసం ప్రిపరేషన్ ఏ విధంగా చేసుకోవాలి? ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, యాప్టిట్యూడ్ చాలా ఈజీ. ఇన్ఫ్యాక్ట్ మీకు ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు మ్యాథ్స్ పైన గుర్తున్నా, లైక్ యూ క్యాన్ యాక్చువల్లీ గెట్ త్రూ ఆల్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ యాప్టిట్యూడ్ వెరీ వెరీ సూన్. కానీ యాప్టిట్యూడ్లో ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రాక్టీస్. ఓకే, సో మీరు ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత బెటర్. ఐ థింక్ నేను ప్రీవియస్గా గేట్ ఈ నెక్స్ట్ ఇయర్ కోసం చేసిన వీడియోలో దాంట్లో నేను మీకు ఓస్వాల్ బుక్స్ని రికమెండ్ చేశాను కదా, ఈ వీడియోలో కూడా ఐ విల్ రికమెండ్ ద సేమ్ బుక్స్. సో ఓస్వాల్ బుక్స్ ఉంటాయి మీకు. సో ఇట్స్ బోత్ ఫర్ యాప్టిట్యూడ్ అండ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. సో అందులో మీకు చాప్టర్ వైజు, టాపిక్ వైజు అండ్ ఇయర్ వైజు 2 రకాల బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ని తీసుకుని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో మీరు యాజ్ మచ్ యాజ్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ బుక్స్లో మంచి నాకు మీకు ఆల్రెడీ చెప్పిందే ఏంటంటే, మీకు ప్రతి కాన్సెప్ట్కి ముందుగా థియరీ ఉంటుంది అండ్ దానికి సంబంధించిన మైండ్ మ్యాప్లు ఉంటాయి. సో ఈ యాప్టిట్యూడ్ కానీ వెరెవర్ ఇట్స్ ప్రాక్టీస్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ గుర్తుండిపోవాలి. అంటే ఇప్పుడు నాకు ప్రాక్టీస్ ఎక్కువ చేసే కొద్దీ నేను ప్రీవియస్ నేర్చుకున్న ఫార్ములాస్ మర్చిపోకూడదు. ఆ ఫార్ములాస్ మర్చిపోకూడదు అనుకుంటే మైండ్ మ్యాపింగ్ ఇస్ అ గ్రేట్ టెక్నిక్. అండ్ వీళ్ళు బై డిఫాల్ట్ వాళ్ళ బుక్స్లోనే మైండ్ మ్యాపింగ్ ఇస్తుంటారు. ఐ థింక్ ఐ షోడ్ యూ దట్ యాజ్ వెల్. ఐ ఆస్క్ మై ఎడిటర్ టు యాడ్ ఆన్ స్క్రీన్. సో ఈ బుక్స్ ఒకవేళ మీరు తీసుకుంటే హెల్ప్ అవుద్ది. అండ్ దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నాట్ జస్ట్ ఫర్ యాప్టిట్యూడ్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కూడా సేమ్ ఈ బుక్స్ ఉంటాయి. సో యూ కెన్ రెఫర్ టు దెమ్. సో కమింగ్ బ్యాక్, ఫస్ట్ థింగ్ ఈజ్ యాప్టిట్యూడ్ యాజ్ ఐ టోల్డ్ యూ. సెకండ్ థింగ్ ఈజ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. ఓకే, ఈ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో మేక్ వన్ థింగ్ వెరీ ష్యూర్, రైట్? సో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో ఫ్యూ సబ్జెక్ట్స్ ఆర్ రియలీ ఈజీ. ఓకే, బట్ కమింగ్ టు మన డిస్క్రీట్ అండ్ గ్రాఫ్స్ ఉంటాయి చూసారా, అవి కొంచెం డిఫికల్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం కొంచెం డిఫికల్ట్. కాబట్టి వాటిని వదిలేసినా పర్లేదు. బట్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో ఏదైతే ఈజీ పార్ట్ ఉందో దాన్ని నేర్చుకోండి. బికాస్ అగైన్ దీని నుంచి కూడా మీకు గ్యారంటీడ్ మార్క్స్ వస్తాయి. కాబట్టి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫోకస్ ఆన్ దిస్ ఈజ్ ద సెకండ్ ప్రయారిటీ అగైన్. సో వన్ మోర్ థింగ్ గైస్, సో ఎవ్రీబడి వాచింగ్ దిస్ వీడియో, ఐ థింక్ ఒకవేళ మీరు నా ప్రీవియస్ వీడియో చూసున్నా, ఆర్ మీరు ఇప్పటికే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసినా, మీరు మీ ఫ్లోలో ఉంటే, ఆల్రెడీ మీకు నెక్స్ట్ 6 months కూడా ప్లాన్ ఉంటే, మేక్ ష్యూర్ యూ ఆర్ ఫాలోయింగ్ ద సేమ్.
ఇప్పుడు మిడ్గా లైక్ ఇప్పటికిప్పుడు నేను చెప్పానని చెప్పి ఆ ప్లాన్ని మార్చుకోకండి. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, ఆ ప్లాన్ని మార్చుకోనప్పటికీ నేను చెప్పిన ఈ పాయింట్స్ అందులో కవర్ అవుతున్నా లేదు చూసుకుని దాన్ని బట్టి స్లైట్గా దాన్ని మోడిఫై చేయండి తప్ప కంప్లీట్గా దీన్ని ఫాలో అవ్వక్కర్లేదు. ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ స్టార్టెడ్ ప్రిపరేషన్ అండ్ ఒక ఫ్లోలో ఉంటే, ఫ్లో లేకపోతే స్టార్ట్ అవుతాం అనుకుంటే కంప్లీట్లీ యూ కెన్ ఫాలో దిస్, రైట్? సో దట్స్ ద సెకండ్ థింగ్. సో అన్నాను ఇక్కడ డ్యూరేషన్స్ టైమ్స్ చెప్పట్లేదు ఎలా అంటే, థింగ్ ఈజ్ ఫర్ ఆప్టిట్యూడ్ నేను ఏమంటానంటే నెక్స్ట్ ఐ థింక్ వీ హ్యావ్ అబౌట్ 5 months కదా, నెక్స్ట్ 3 months పాటు డైలీ ఫర్ సమ్ టైమ్, డైలీ అంటే నేను చేసేవానంటే డైలీ పడుకునే ముందు నైట్ ఐ యూస్ టు ప్రాక్టీస్ దిస్. సో డైలీ యాప్టిట్యూడ్ మీద కొంచెం టైం స్పెండ్ చేయండి. ఫస్ట్ డే లెర్న్ ద కాన్సెప్ట్, నెక్స్ట్ 3 days ప్రాక్టీస్, 5th day మళ్ళీ లెర్న్ న్యూ కాన్సెప్ట్ ప్రాక్టీస్. ఆ విధంగా ఎవ్రీడే నైట్ ఆర్ ఎవ్రీడే ఎట్ సమ్ టైమ్ మీరు యాప్టిట్యూడ్కి కొంచెం టైం ఇవ్వండి. దెన్ కమింగ్ టు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మీద మీరు పెద్దగా ప్రాక్టీస్ మీద అంత టైం ఇప్పుడు వేస్ట్ చేయకండి, బట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి. సో వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ యువర్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ దాన్ని రిఫ్రెష్ చేసుకోండి. ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైమ్. ఇఫ్ యూ హ్యావ్ యువర్ మ్యాథమెటిక్స్ నోట్స్ ఆర్ ఆ బుక్స్ ఉంటే ఇంకా మీ దగ్గర పీడిఎఫ్ ఉంటే ఇట్ విల్ బి రియలీ ఫాస్టర్, బట్ లాక్ మై టేక్ టైమ్. బట్ ఎస్, దీని మీద కూడా మేజర్గా టైం స్పెండ్ చేయకండి. ఇఫ్ యూ ఆస్క్ మీ ఈ టూలో ఏది ఇంపార్టెంట్ అంటే యాప్టిట్యూడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఓకే? కానీ దీంట్లో కూడా మీకు స్కోరింగ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి విచ్ ఆర్ ఈజీ. ఆ ఈజీ కాన్సెప్ట్ని మిస్ అవ్వకండి. సో దీని మీద ప్రాక్టీస్ అక్కర్లేదు. ఐ మీన్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఫాస్ట్గా సాల్వ్ చేయగలరని ఏం లేదు. యాప్టిట్యూడ్ ఏంటంటే మీకు ప్రాక్టీస్ ఉంటేనే మీరు ఫాస్ట్గా సాల్వ్ చేయగలుగుతారు. బట్ ఇన్ ఈఎం కాన్సెప్ట్ బాగా వస్తే యూ కెన్ సాల్వ్ దట్. కాబట్టి ఫోకస్ ఆన్ కాన్సెప్ట్స్ అండ్ యాప్టిట్యూడ్లో ఫోకస్ ఆన్ ప్రాక్టీస్, రైట్? సో థర్డ్ వన్ ఈజ్ యువర్ కోర్ సబ్జెక్ట్స్. సో ఈ కోర్ సబ్జెక్ట్స్లో ఐ గివ్ యూ ఎగ్జాంపుల్ ఆఫ్ సిఎస్సి అని చెప్పాను కదా. సో ఇక్కడ దాకా అన్ని బ్రాండ్స్ కామన్. నౌ కమింగ్ టు బ్రాండ్ స్పెసిఫిక్ థింగ్. సో గో టు గూగుల్. మీరేం చేస్తారంటే అగైన్ బేస్డ్ ఆన్ యోర్ గేట్ సిఎస్ పేపర్, లెట్స్ సే ఐఎమ్ ఆస్కింగ్ గేట్ సిఎస్, సో మీకు ఆప్షన్లో వస్తుంది కదా సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్, క్లిక్ ఆన్ దాట్. సో ఐ థింక్ బైజూస్ నుంచి ఒకటి ఉంటుంది, ఐ యూస్ టు చెక్ దాట్, బట్ ఇఫ్ దెర్ ఇస్ అ న్యూ వన్ అగైన్ వీ హ్యావ్ ఫ్రమ్ Geeks for Geeks, యూ కెన్ ఓపెన్ ఇట్. అంటే ఇట్ కెన్ బి ఫ్రమ్ ఎనీ వెబ్సైట్, బట్ యా ఇదంతా ఓకే, వీ నో దిస్. సో దట్స్ వాట్ ఐ వాస్ సేయింగ్, ఇవన్నీ లైక్ గ్యారంటీడ్ మార్క్స్. సో మీకు డెఫినెట్లీ ఒకవేళ అక్కడ ఫోకస్ ఉంటే ఆ మార్క్స్ మీకు బాగా వస్తాయి, ఓకే? సో నా కమింగ్ టు ద వెయిటేజ్ కదా, లెట్ మీ స్క్రోల్ డౌన్. ఎస్, సో ఇక్కడ మీరు చూసుకుంటే ప్రతి సంవత్సరం లాస్ట్ 18 నుంచి 2023 దాకా ఇఫ్ యూ సీ ఎవ్రీథింగ్ హైయెస్ట్ వెయిటేజ్ అంటే వన్ ఆఫ్ ది గుడ్ వెయిటేజెస్ అంటే యావరేజ్గా మీరు చూసుకుంటుంది. యావరేజ్గా ఇఫ్ యూ సీ 8 to 9 మార్క్స్ మీకు ఈజీగా వచ్చేస్తున్నాయి. 8 to 9 మార్క్స్ ఇస్ అ గ్రేట్ స్కోర్ అండ్ ఫ్రమ్ అ సబ్జెక్ట్ లైక్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్. అగైన్ మీకు డిఎస్ఏ అన్న నాకు డిఎస్ఏ అంత బాగా ప్రాక్టీస్ చేయడం రాదు, లీడ్ కోడ్ క్వశ్చన్స్ రావట్లేదు అంటే అది ఇట్ కమ్స్ టు యువర్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. కానీ మీకు గేట్కి మరీ అంత డిఎస్ఏ వచ్చేయక్కర్లేదు కాబట్టి ఇట్స్ రియలీ ఈజీ యాక్చువల్లీ. సో ఇఫ్ యూ హ్యావెంట్ స్టార్టెడ్ యెట్ ప్రోగ్రామింగ్ అంటే ఇక్కడ కూడా మీకు ప్రోగ్రామింగ్ అంటే ఇట్ విల్ బీ లైక్ సుడో కోడ్స్ అండ్ సి లాంగ్వేజ్, మోస్ట్లీ సుడో కోడ్స్ అండ్ సి లాంగ్వేజ్ ప్లస్ మీకు డిఎస్ఏ. సో డిఎస్ఏ ఇక్కడ కవర్ అయింది, దిల్ బీ ఎ సెపరేట్ సబ్జెక్ట్ ఫర్. సో ఇఫ్ యూ సీ కంబైనింగ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ డిఎస్ఏ అప్రాక్సిమేట్లీ ప్రతి సంవత్సరం 20 మార్క్స్ గైస్, 20 మార్కులు ఆన్ యావరేజ్ మీకు వచ్చేస్తున్నాయి. అవునా కదా? 20 కాకపోయినా ఒక 18-19 ఈజీగా వచ్చేస్తున్నాయి. కాబట్టి మీరు ఇంకా ఏమీ స్టార్ట్ లేదనుకుంటే యాప్టిట్యూడు, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ఈ డిఎస్ఏ ఐ థింక్ యూ కెన్ క్వాలిఫై ఫర్ ష్యూర్. కాబట్టి మేక్ ష్యూర్ యూ యాక్చువల్లీ గెట్ దీస్ సబ్జెక్ట్స్ రైట్. కాబట్టి హైయెస్ట్ ప్రయారిటీ ఇంకా మీరు చదువుకోకపోతే షుడ్ బి దీస్ 2 సబ్జెక్ట్స్. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ ఎగ్జాంపుల్ ఫర్ గేట్ సిఎస్. సిమిలర్లీ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ లెట్స్ సే గేట్ ఈసీ సబ్జెక్ట్ వైజ్, సో ఇఫ్ యూ సీ హియర్ నెట్వర్క్స్లో 15% వస్తుంది. సో ఇక్కడ మీ కేసులో ఈసీ కేసులో నెట్వర్క్స్ ఈజ్ ది హైయెస్ట్. సో ఆ విధంగా ఏం చెప్తానంటే హైయెస్ట్ ఏదైతే ప్రయారిటీ ఉందో దానికి టైం ఇవ్వండి. బట్ దాంట్లో ఇంకొక చిన్న ఒక ట్రేడ్ ఆఫ్ ఏంటి అంటే లెట్స్ సే ఇక్కడ వెర్ ఇస్ నెట్వర్క్స్. సో నెట్వర్క్స్ ఇక్కడ ఉంది రైట్. సో ఇన్ఫ్యాక్ట్ అకార్డింగ్ టు ద ప్రయారిటీ ఆఫ్టర్ ప్రోగ్రామింగ్, డిఎస్ఏ, ఓఎస్ అండ్ డిబిఎంఎస్ యూ హ్యావ్ నెట్వర్క్స్ రైట్. బట్ మీకు ఉన్నది 5 months మాత్రమే. దాంట్లో కీప్ ఇట్ ఫర్ ష్యూర్ యాజ్ ఐ ఆల్వేస్ సే లాస్ట్ 2 months ఓన్లీ మాక్ ఎగ్జామ్స్, ప్రీవియస్ ఇయర్ గేట్ పేపర్స్ అండ్ ప్రాక్టీస్కే అండ్ రివిజన్ లైక్ వాట్ ఎవర్. సో దానికి ఎక్కువ ఫోకస్ చేయండి. సో యూ రఫ్లీ హ్యావ్ 3 months. సో మీరు నెట్వర్క్స్ స్టార్ట్ చేస్తే ఇట్ మైట్ టేక్ అ లాంగ్ టైమ్ అండ్ మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ రావడానికి కష్టం అవ్వచ్చు. సో ఇన్ దట్ కేస్ ప్రాబబ్లీ యూ కెన్ గో టు సిఓఏ. అంటే ఇన్ఫ్యాక్ట్ సిఓఏ కూడా డిఫికల్టే. సో సిడి ఈజ్ యాక్చువల్లీ ఈజీ, టీఓసి అండ్ సిడి ఆర్ ఈజీ. సో యూ కెన్ గో దేర్. సో బేస్డ్ ఆన్ దట్ అర్థమవుతుంది కదా. సో మేక్ అ ట్రేడ్ ఆఫ్
బిట్వీన్ వాట్ అగైన్ ఎఫర్ట్, ఇందా చెప్పింది రివార్డ్. వీ సీ దాట్ రివార్డ్ ఈజ్ హై ఫర్ కంప్యూటర్ నెట్వర్క్స్, బట్ ఎఫర్ట్ కూడా హైయే. రెండు హై అయినప్పుడు ప్రాబ్లీ చెక్ సంథింగ్ వేర్ రివార్డ్ కొంచెం తక్కువైనా కరెస్పాండింగ్ ఎఫర్ట్ బాగా తక్కువ అనుకోండి, యూ ఆర్ కవరింగ్ మోర్ సబ్జెక్ట్స్ ఇన్ లెస్ టైం కదా. డస్ ఇట్ మేక్ సెన్స్? సో ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ 5 months, మై ఐడియా వుడ్ బీ లెర్న్ దిస్, దెన్ లెర్న్ ఆబ్వియస్లీ మనకి డీబీఎంఎస్ సూపర్ గైస్, ఈజీయే, అలా అని మంచి మార్క్స్ కూడా వస్తాయి. అగైన్ టు బి ఆనెస్ట్ గైస్, డీబీఎంఎస్కి, ఆ తర్వాత మన కంప్యూటర్ నెట్వర్క్స్కి, ఆ తర్వాత సిఓఏకి, ఆ తర్వాత ఓఎస్కి, ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ్యాక్ట్ ప్రోగ్రామింగ్కి ఓన్లీ వంశీ భవానీ ఛానల్లో ఉన్న వీడియోస్ని చూసేసి మీరు వెళ్ళిపోయినా, అంటే చూసేసి జస్ట్ అంటే సినిమాలో చూసి వెళ్ళిపోతాం అంటే కాదు, అవి నేను చేసుకున్నా మీకు వాటిల్లోంచి మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేయగలరు. ఓకే, ఐఎమ్ షూర్. అంటే ఇన్ఫ్యాక్ట్ సిఓఏలో అయితే ఓన్లీ వాచింగ్ ఆర్ దట్ బిగ్ వీడియో, ఐ థింక్ మన ఛానల్లో పెట్టాను, ఈ ఛానల్లో పెట్టాను. సో ఓన్లీ వాచింగ్ దట్ బిగ్ వీడియో విల్ బీ ఇనఫ్ ఫర్ యూ టు గెట్ అట్లీస్ట్ 95% to 90% ఆఫ్ ది మార్క్స్ ఫ్రమ్ దిస్. వీటికి మెజారిటీ థియరీ వచ్చేస్తుంది, ప్రాక్టీస్ మీరు ఇంకా చేయాల్సి ఉంటుంది. సో మాకు వీడియో కంటెంట్ కావాలి ఫ్రీగా అంటే తెలుగులో ఆల్మోస్ట్ ఇంత అయితే ఫ్రీగా ఆల్రెడీ ఉంది. రైట్, ఐ మీన్ ఐ మైట్ ప్లాన్ ఫర్ సిడి, ఇంకా నేను ఫిక్స్ అవ్వలేదు, బట్ దిస్ మైట్ ఆల్సో కమ్ బిఫోర్ February. దాన్ని మర్చిపోండి, రావచ్చు రాకపోవచ్చు, ఐఎమ్ నాట్ ప్రామిసింగ్, బట్ దిస్ ఇస్ థింగ్. అండ్ మీరు కొంచెం అడగచ్చునా స్ప్రింగ్ బూట్ ఏమైంది అని చెప్పి. స్ప్రింగ్ బూట్కి థింగ్ ఇస్ గైస్, సో నేను కమిట్ చేసి అండర్ డెలివర్ చేద్దామని ఇప్పుడు అనుకోను, కాబట్టి ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ ఐ హ్యావ్ ది బ్యాండ్ విత్ అండ్ అవైలబిలిటీ సో దట్ ఐ కెన్ గివ్ మై ఫుల్ పర్సెంట్. అంటే మీకు తెలుసు కదా, ఆబ్వియస్లీ ఇట్ కమ్ ఇన్ వీక్లీ స్లాట్స్ ఓన్లీ, బట్ ద థింగ్ ఈజ్ విల్ ఐ బీ ఏబుల్ టు డెలివర్ మై 100% దేర్ విత్ ఆల్ ది అదర్ కమిట్మెంట్స్, అది చూసుకుని ఐ విల్ రిలీజ్ ఇట్. సి నేను లాంచ్ చేస్తే వచ్చే డబ్బులు నాకే, బట్ ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ డెలివరీ అండ్ కమిట్మెంట్ షుడ్ బీ లైక్ ఇన్ లైన్ కదా, అలైన్డ్ ఉండాలి కదా, దట్స్ వై. ఓకే, సో దిస్ ఇస్ ద వే యూ షుడ్ యాక్చువల్లీ ప్రాక్టీస్ ప్లాన్. ఓకే, సో ఇదంతా ఏంటి నేర్చుకోవడం, రైట్? సో దిస్ యూ డూ ఇన్ లైక్ 3 months. సో 3 months కోసం దీన్ని ప్లాన్ చేయండి. ఓకే, ఆ 3 monthsలో ఇందాక చెప్పాను కదా, లైక్ నైట్ టైంలో యాప్టిట్యూడ్ ఆఫ్ లైక్ సమ్ టైమ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఓన్లీ థియరీస్. సో బోర్ కొట్టినప్పుడు థియరిటికల్ కదా, జస్ట్ గో త్రూ ద లైక్ యువర్ ప్రీవియస్ బుక్స్ ఆర్ ప్రీవియస్ నోట్స్, ఆర్ ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయితే వాళ్ళ నోట్స్ చదువుకోండి. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యుల్ హ్యావ్ టు ఫోకస్ ద మోర్. ఓకే, సో ప్రోగ్రామింగ్ ప్లస్ డిఎస్ఏకి అసలు మీకు ఏమీ రాదు అనుకుంటే ఇట్ విల్ టేక్ ఈజీలీ 1 month, రైట్? దెన్ ఫర్ డిబిఎంఎస్ ఐ విల్ గివ్ యూ జస్ట్ 2 weeks, రైట్? అండ్ సిఓఏ ఇఫ్ యూర్ వాచింగ్ మై వీడియో ప్రాబ్లీ లైక్ 1 week and like practice this should be enough. And then CN, it's difficult guys, so probably this might take 3 weeks. సో లైక్ 1 monthకి అప్రాక్సిమేట్లీ 4 weeks అనుకుంటే, సో ఇక్కడే అయిపోయింది. సో ఇట్స్ లైక్ 4 ఇక్కడే అయిపోయింది అండ్ 2 యూ హ్యావ్. సో ఇంకొక 1 month మిగులుతుంది. సో ఇంకొక 3 weeks మిగిలినాయి. ఆ 3 weeksలో వాట్ యూ కుడ్ యాక్చువల్లీ డూ ఈస్ డిజిటల్ లాజిక్ ఆల్సో గుడ్, రైట్? డిజిటల్ లాజిక్ అండ్ లైక్ ఇన్ఫ్యాక్ట్ మీరు చూసుకుంటే గైస్, లైక్ యూ కెన్ లీవ్ దిస్ డిస్క్రీట్ థింగ్, ఇది వదిలేయండి పర్లేదు, అంటే కష్టం అనిపిస్తే, ఈజీ అనిపిస్తే ఓకే. మిగిలిన ఆ 3 weeksలో డిజిటల్ లాజిక్ విల్ యాక్చువల్లీ టేక్ టైం లిటిల్ బిట్, బట్ క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. లేదా ఇఫ్ యూ వాంట్ టీఓసీ, ఇది యాక్చువల్లీ అయిపోద్ది ఈజీగా అండ్ ఈజీగా ఉంటాయి. సో లైక్ చూస్ బిట్వీన్ దిస్ ఆర్ టైం మీరు సరిగ్గా ఆప్టిమైజ్ చేసుకుంటే 2 టైం అయిపోతుంది అనుకుంటే డూ దట్ యాజ్ వెల్. బట్ రెండిట్లో లైక్ ఎక్కువ ఇఫ్ యూ ఆస్క్ మీ లైక్ వాట్ విల్ బి ప్రిఫర్డ్, టీఓసీ ఈస్ లైక్ బోత్ ఈజీ అండ్ రివార్డింగ్ ఆల్సో. సో చూస్ దాట్ అండ్ దెన్ డిజిటల్ లాజిక్. సో ఓవరాల్గా అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బ్రాంచ్. సో ఇప్పుడు డిజిటల్ లాజిక్ తక్కువ అని చెప్పి ఈసీలో కాదు, ఈసీలో ఇట్ మైట్ బి హై, కాబట్టి బేస్డ్ ఆన్ యువర్ బ్రాంచ్ మేక్ షూర్ యూఆర్ టేకింగ్ ద రైట్ డెసిషన్. సో దిస్ ఇస్ అబౌట్ 3 months, రైట్? ఆ తర్వాత లాస్ట్ 2 months ఏం చేస్తారు, యాజ్ ఐ ఆల్వేస్ టెల్ యూ, ప్రాక్టీస్ అంతే. లైక్ ఇట్స్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా. సో వాట్ ఎవర్ ఈస్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్, లైక్ ఇట్ వుడ్ బి యూపీఎస్సీ ఆర్ వాట్ ఎవర్, లైక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఐఐటి, జేఈఈ, నీట్, ఎక్కడైనా కాంపిటీషన్ ఉంటే ఆ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు బాగా చేయాలంటే ప్రాక్టీస్ ఇస్ ద కీ. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కీ ప్రాక్టీసింగ్. చాలా ఎట్టెక్స్ ఈ మధ్యన మీకు మాక్ సిరీస్ అనేవి ఫ్రీగా ఇప్పిస్తున్నాయి. ఆ ఫ్రీ టెస్ట్ సిరీస్ని కంప్లీట్లీ ఫ్రీగా ఇలా రాసేయండి, లేకపోతే కొన్నిటికి డబ్బులు పే చేసి చేస్తామని అది చేసేయండి. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ లైక్ అట్లీస్ట్ ఎన్రోల్ ఇన్ 1 mock test series, that's compulsory. Make sure last 15, 16 or in fact like if you have time 20 yearsలో వచ్చిన గేట్ క్వశ్చన్స్ అన్నిటినీ మీరు అట్లీస్ట్ వన్స్ చూసి ఉండాలి. ఇఫ్ యూర్ టేకింగ్ లైక్ ఛాన్స్ ఆఫ్ డూయింగ్ ద ప్రాక్టీస్ ఫర్ మోర్ దెన్ 1 times, ఇట్స్ ఆసమ్, బట్ అట్లీస్ట్ 1 times అన్ని క్వశ్చన్స్ని చూసి ఉండాలి. దట్ షుడ్ బి యువర్ ప్లాన్ ఫర్ ద లాస్ట్ 2 months. సో మీరు ఆల్రెడీ లైక్ ప్రీవియస్ ప్రిపరేషన్ కానీ ఆర్ ఈ 3 months ప్రిపరేషన్ నుంచి కానీ నోట్స్ రాసుకుంటారు కదా. సో అగైన్ కొంతమంది షార్ట్ నోట్స్, లాంగ్ నోట్స్ రాసుకుంటారు. ఇట్స్ ఈవెన్ ఫైన్ ఇఫ్ యూ జస్ట్ హ్యావ్ 1 notes. ఈ నోట్స్ని లైక్ కీప్ రివైజింగ్. సో బేసిక్లీ ఇఫ్ యూ రివైజ్ ద నోట్స్ ఫర్ ద ఫస్ట్ టైం, ఇట్ మైట్ టేక్ లెట్స్ సే ఎగ్జాంపుల్కి ఇఫ్ ఇట్ టేక్స్ X days, సెకండ్ టైం రివిజన్కి ఇట్ మైట్ జస్ట్ టేక్ 80% ఆఫ్ X days, రైట్? థర్డ్ టైం ఇట్ మైట్ జస్ట్ టేక్ 50% ఆఫ్ X days. నేను చెప్తానంటే గ్రాడ్యువల్లీ ద టైమ్ టేకెన్ టు
రివైజ్ ఫ్రమ్ నోట్స్ విల్ రెడ్యూస్ అండ్ ఎవెన్చువలీ మీ ఎండ్ గోల్ ఏమి ఉండాలంటే బేసిక్లీ ఆ నోట్స్ మొత్తాన్ని లైక్ 2 daysలో మొత్తం రివైజ్ చేసుకునే అంత ఫాస్ట్ రివిజన్లోకి వచ్చేస్తారు కూడా. లైక్ స్టార్ట్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ ప్రాబ్లీ జనవరి మిడ్ ఆర్ జనవరి స్టార్టింగ్ అండ్ బై ఎండ్ ఆఫ్ జనవరి యూ విల్ గెట్ టు ద స్టేట్. సో ఏమవుతాయంటే ఎగ్జామ్కి ముందు ఆ 2 days మీరు యూ కెన్ జస్ట్ రీడ్ దట్ నోట్స్ అండ్ గో టు ద ఎగ్జామ్. ఓకే, అండ్ బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామ్ ఆ లాస్ట్ 1 week మేక్ ష్యూర్ బయట జంక్ ఫుడ్ తినకండి, కీప్ యువర్ హెల్త్ లైక్ గుడ్, మంచిని తాగండి, రైట్, బీ రిలాక్స్డ్. ఎగ్జామ్కి వెళ్ళాక కూడా ఇఫ్ పాసిబుల్ లైక్ జస్ట్ డూ సమ్ డీప్ బ్రీతింగ్ అండ్ మొత్తం వదిలేయండి, ఎంత వచ్చి ఎంత రాదు వదిలేయండి. జస్ట్ సీ వాట్ ఎవర్ యూ కెన్ అటెంప్ట్ అండ్ అటెంప్ట్స్ వచ్చేయండి. ఐ హోప్ యూ ఆల్ గెట్ గుడ్ మార్క్స్. గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.